వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ సోషల్ కంటెంట్ ప్రాక్టీస్ బిట్స్. ఈ క్రింది జతలలో తప్పుగానున్న దాన్ని గుర్తించుము. ఆప్షన్ 2 ఐసోప్లెత్ సమానమైన ఉష్ణోగ్రత గల ప్రాంతాలను కలిపే రేఖలు అనేది తప్పుగా ఉంది. ఫస్ట్ వన్ ఒకే రకమైన ఎత్తుగల ప్రదేశాలను తెలుపుతాయి అనేది కాంటూర్ రేఖలు సరైన వాక్యం. నెక్స్ట్ వన్ క్లైమటోగ్రాఫ్ వాతావరణాంశాలను తెలియజేసే గ్రాఫ్. నెక్స్ట్ వన్ టోపో షీట్ ఒక ప్రాంతంలోని రోడ్డు, రైలు, బావులు వంటి భౌగోళిక సమాచారాన్నిచ్చే పటం. నెక్స్ట్ వన్ ఈ క్రింది సంవత్సరంలో కృష్ణానదికి భయంకరమైన వరదలు రాలేదు. 2001లో రాలేదు, 2009లో, 2006లో, 1997లో వచ్చినాయి అన్నమాట. ఆఫ్రికా ఖండానికి చెందిన ఈ క్రింది దేశాలను సరిగ్గా జతపరచుము. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇథియోపియా 1B స్వతంత్ర దేశం. నైజీరియా బ్రిటిష్ వలస పాలిత ప్రాంతం. గినియా తీరం 3A బానిస వర్తక కేంద్రం. నెక్స్ట్ వన్ అడవులలో పెరిగే ఈ క్రింది రకపు వృక్ష జాతులను సరిగ్గా జతపరచుము. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 1C సతత హరితారణ్యములు అనంటే కదంబం, వెదురు, దేవదారు. 2A తక్కువ వానలు పడే ప్రాంతంలో ఆకురాల్చు అడవులు టేకు, వెలగ, తునికి, ఎగిస. నెక్స్ట్ వన్ 3D ముళ్ళ అడవులు మోదుగ, బులుసు, రేగ. నెక్స్ట్ వన్ సముద్ర తీర చిత్తడి అడవులు 4B పొన్న, ఉండ, కదిలి, బెల్ల. నెక్స్ట్ వన్ ఈ క్రింది భూస్వరూపాల వర్గీకరణకు సంబంధించి తప్పుగానున్న జతను గుర్తించుము. ఆప్షన్ 4 రాకీ పర్వతాలు మొదటి శ్రేణి భూస్వరూపాలు అనేది తప్పుగా ఉన్నది. ఫస్ట్ వన్ హిమాలయ పర్వతాలు రెండవ శ్రేణి భూస్వరూపం. పసిఫిక్ మహాసముద్రం మొదటి శ్రేణి భూస్వరూపం. జోగ్ జలపాతం మూడవ శ్రేణి భూస్వరూపం. నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో ఉష్ణమండల తుఫాన్ లక్షణం కానిది. ఆప్షన్ 3 అనేది లక్షణం కాదు. ఉష్ణమండల తుఫాన్ లక్షణాలు గాలులు సెకనుకు 33 మీటర్ల వేగంతో వీయును. 26 డిగ్రీస్ నుంచి 27 డిగ్రీస్ ఉష్ణోగ్రతలుండే వెచ్చటి సముద్ర ఉపరితలాలపై ఏర్పడతాయి. సుడిగుండం వ్యాసం కొన్ని వందల కిలోమీటర్లు ఉండి దాదాపు గుండ్రంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈ క్రింది వాక్యాలలో వరి పంటకు సంబంధించి అవాస్తవ వాక్యం. అవాస్తవ వాక్యము ఆప్షన్ 3. వాస్తవమైన వాక్యాలు ఏమిటంటే మన దేశంలో అత్యధికులు వినియోగించే ముఖ్య ఆహార పంట. చైనా తర్వాత వరిని అత్యధికంగా పండించే దేశం భారతదేశం. 25 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత, 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ సాంవత్సరిక వర్షపాతం అవసరం. నెక్స్ట్ వన్ రైతుల వర్గీకరణకు సంబంధించి ఈ క్రింది వాణిలో సరికాని వాక్యంను గుర్తించుము. సరికాని వాక్యం వచ్చేసి ఆప్షన్ 4. సరైన వాక్యాలు ఉపాంత రైతులు 2.5 ఎకరాల లోపు కలవారు. చిన్నకారు రైతులు 2.5 నుంచి 5 ఎకరాల కలవారు. సన్నకారు రైతులు 5 నుంచి 10 ఎకరాల కలవారు. నెక్స్ట్ వన్ పంచదార పరిశ్రమకు అవసరమైన చెరుకును రవాణా చేయటం వలన ఏర్పడే పరిణామం. ఆప్షన్ 1 చెరుకులో ఉండే సుక్రోజు స్థాయి తగ్గుతుంది. నెక్స్ట్ వన్ ఈ క్రింది వాక్యాల ఆధారంగా హిమాలయ శ్రేణిని గుర్తించుము. ఆప్షన్ 3 నిమ్న హిమాలయాలు. నెక్స్ట్ వన్ ఈ క్రింది వాక్యాలలో చెన్నై నగర శీతోష్ణ స్థితికి వర్తించని వాక్యమును గుర్తించుము. ఆప్షన్ 3 అనేది వర్తించని వాక్యము. నవంబర్లో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. సగటు అత్యల్ప ఉష్ణోగ్రతలు 20 డిగ్రీస్ కంటే అధికము. చెన్నై సముద్ర సామీప్యంలో ఉంది.